ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ పాత్లో 1 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయి. ఫైల్ ఎక్స్ప్లోరర్లో హ్మ్. ఇక్కడ ఓకే. 1 దగ్గర దాని మీద క్లిక్ చేయి. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది కదా, దీనిలో ఆ ఫోల్డర్ కాపీ చేయి. ఈ ఫోల్డర్ మొత్తం కాపీ చేసానా? ఫోల్డర్ మొత్తం Ctrl+C కొట్టది, క్లిక్ చేసి Ctrl+C. ఓకే. ఇప్పుడు విండోస్ సికి వెళ్ళు. సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్, జావాలోకి వెళ్ళిపో డైరెక్ట్గా. కింద జావా ఉంది కదా. జావాలోకా? ఓకే. ఇక్కడే జేడీకే పేస్ట్ చేశాను. ఇక్కడ పేస్ట్ చేసుకో. రెండో చోట ఉంటాయి కదా. ఇప్పుడు ఓకే. ఆ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయి. ఈ మావెనే. మావింది. ఓకే. ఇప్పుడు పాత్ కాపీ చేయి పైన. ఓకే. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేయి. సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇప్పుడు కింద ఎక్కడ రాసావు అది జావా హోమ్, మావిన్ హోమ్ రెండు. ఆ పైన 2 డిలీట్ చేయి, అండర్స్కోర్ ఇచ్చి రాయాలి. అవి డిలీట్ చేయి. జావా హోమ్ డిలీట్ చేయి. ఓకే. అలానే ఓకే. మావిన్ హోమ్ కూడా డిలీట్ చేయి. ఇది 2 పోయినాయా? ఓకే. కింద కూడా ఆ! 2 డిలీట్ చేశా. ఇప్పుడు కిందలో ఇక్కడేమో పెట్టలేదు. నాకిక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నేను అడిగింది అదే. పైన సేవ్ అవుతుంది. అది కింద నాకు న్యూ ఎడిట్ ఈ ఆప్షన్స్ చూపియట్లేదక్క. పర్లేదు, అది యూజర్ వేరియబుల్ అయినా సిస్టమ్ వేరియబుల్ అయినా ఇట్స్ ఫైన్. జస్ట్ ఆ! ఎవరు లాగిన్ అయినప్పుడు వాళ్ళకి అది కనిపిస్తుంది అంతే. అలా అయితే ఆ ఓకే. పైనే ఆ పాత్ మీద క్లిక్ చేయి. దానిలో కూడా ఇక్కడ తీసేద్దాం. న్యూ మీద పాత్ మీద పాత్ ఓకే. ఎడిట్. ఓకే, ఇక్కడేం మార్చలేదు కదా నువ్వైతే. ఫైన్. ఆహా! ఇక్కడేం మార్చలేదు. ఓకే క్లిక్ చేయి. ఓకే, ఇప్పుడు న్యూ మీద క్లిక్ చేయి. అక్కడ జావా _హోమ్ అంత క్యాపిటల్స్లోనే జావా అండర్ స్కోర్ అంటే అదే హైఫెన్ షిఫ్ట్ పెట్టి. షిఫ్ట్ పట్టుకోండి. హ్మ్. హోమ్. ఓకే. ఇప్పుడు పేస్ట్ చేయదాన్ని. ఐ మీన్ ఇక్కడ అది పేస్ట్ చేయమాక. ఓకే. మావెన్ ఇది ఓకే. మావిన్ ఓకే. ఓకే. దాన్ని జావా మావిన్ కాపీ చేయాలి _హోమ్ ఇంకా. చేయి సరిపోద్ది. ఆ! ఓకే. సరే. ఓకే. 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 పాత్ అది పేస్ట్ చేసి ఓకే క్లిక్ చేయి. ఇప్పుడు ఆ పాత్ ఓపెన్ చేయి. ఫస్ట్ మావిన్ అవగొట్టేసి నెక్స్ట్ జావాది మారుద్దాం. పాత్ ఎడిట్ యా ఎడిటా? కొట్టవులే ఆల్రెడీ. న్యూ కొట్టు ఇప్పుడు. ఇక్కడ ఓకే కొట్టేసానా? కాదు, న్యూ క్లిక్ చేయను అన్న. అది నాకు ఒక సెకండ్ ల్యాగ్ వస్తున్నట్టు. ఆ! ఓకే. 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 క్యాన్సిల్ కొట్టి పాత్ మీద క్లిక్ చేసి ఆ! ఇది క్యాన్సిల్ చేయి. క్యాన్ ఓకే. పాత్ మీద క్లిక్ చేసి న్యూ ఎడిట్ కొట్టు. ఇప్పుడు న్యూ కొట్టు. పైన. ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం బిన్ ఫోల్డర్ వరకు యాడ్ చేయాలన్నమాట పాత్. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఓకే. మావెన్లో ఆ డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బిన్ ఫోల్డర్ కూడా ఓపెన్ చేయి. బిన్. ఇక్కడ పాత్ కాపీ చేయి. దీన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పేస్ట్ చేయి. ఇప్పుడు ఆ న్యూ క్లిక్ చేసి పేస్ట్ చేయి. ఓకే కొట్టు. ఇన్ ద సిమిలర్ వే ఫర్ జావా కూడా చేయాలన్నమాట. సో ఓకే. న్యూ సేమ్ క్లిక్ జావా చేసి కూడా ఇంతేనా? జావా _హోమ్ రాయి. అంత క్యాపిటల్ జావా _హోమ్.
సో ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఫైల్ సి డ్రైవ్, యూజర్స్, ప్రోగ్రామ్ ఫైల్స్, జావా, దాన్ని కూడా ఓపెన్ చేయి. ఇక్కడి వరకు పాత్ కాపీ చేయి. దీన్ని తీసుకొని అక్కడ పెట్టు ఎన్విరాన్మెంట్ ఫైల్స్లో. అది ఆల్రెడీ జావా హోమ్ క్రియేట్ అయినట్టుంది. కానీ మరి ఇందాక ఎందుకు ఇలా రాలేదు? ఇందాక డిలీట్ చేసావు కదా ఆ మావెన్ అండర్ స్కోర్. చేసా. అది నువ్వు ఓకే కొట్టకుండా ఇంటూ కొట్టేస్తుంటావు ఇందాక, అందుకని అది సేవ్ అవ్వలేదు. ఇక్కడ సేవ్ అని స్పెసిఫిక్ బటన్ ఉండదు అనమాట, వీటికి ఓకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. కానీ ఏం చేయాలో జావా అండర్ స్కోర్ అర్థమైంది, క్లారిటీ వచ్చింది. అది ట్రై చేయ తర్వాత పాత్లో కూడా యాడ్ చేసుకోవాలి. పాత్లోనేమో బిన్ ఫోల్డర్స్ వరకు యాడ్ చేయాలి, జావా వన్ మావెన్వి. జావా అండర్ స్కోర్ హోమ్, మావెన్ అండర్ స్కోర్ హోమ్లోనేమో జస్ట్ ఈ ఫోల్డర్స్ ఓపెన్ చేసి దాని పాత్ పేస్ట్ చేయాలి. చేయగలుగుతారు ఇద్దరు ఇప్పుడు? ట్రై చేయండి. నేను స్క్రీన్ షేర్ రికార్డ్ అవుతుంది సెషన్. యా రికార్డ్ అవుతుంది. తర్వాత ట్రై చేయలే, ఈ లోపల ఇది చెప్తాను. ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుందా? హలో, కనబడుతుంది. ఓకే. మీరు ఎక్లిప్స్ షిట్, నేను ఎక్లిప్స్ వర్జన్ అది పంపించలేదు అనుకుంటా మీకు. ఒక్క సెకండ్, ఇప్పుడే పంపిస్తాను. సెండ్ కొట్టాను, వస్తుంది. అది ఒక జిప్ ఫైల్ వస్తుంది అనమాట. సో ఆ జిప్ ఫైల్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేస్తే దాని లోపల eclipse.exe అని ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని రన్ చేస్తే మీకు ఇలా ఒక ఎక్లిప్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎక్లిప్స్ ఇస్ అన్ ఐడిఈ అని అంటారు. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఐడిఈస్ ఏం చేస్తే, ఇదివరకు ఏమయ్యేదంటే మనము జావా కోడ్ అదంతా రాయాలంటే నోట్ ప్యాడ్లో రాసుకొని .java అని సేవ్ చేసుకోవడం. ఇప్పుడు మనకి .png, .jpg, pdf ఎలా ఉంటాయి, అలాగా జావాకి .java అని సేవ్ చేసుకొని మనం కమాండ్ ప్రాంప్ట్ త్రూ కమాండ్స్ ఇచ్చి రన్ చేసేవాళ్ళం అనమాట, లైక్ ఒక 10 years బ్యాక్ అలాగా. కానీ అప్పట్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా చిన్నది మర్చిపోయినా, లైక్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం మర్చిపోయినా, సెమీకాలన్ మర్చిపోయినా, అంటిల్ అండ్ అన్లెస్ అది మనము మనంతట అది ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ చదువుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తం మన ఫైల్ కంపైల్ చేసిన తర్వాతే మనకి ఎర్రర్ తెలుస్తుంది అనమాట. కోడ్ రాసేటప్పుడే తెలీదు. సో కంపైల్ చేయడానికి కోడ్ రన్ చేసి తర్వాత మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్ రన్ చేయాల్సి వచ్చేది అనమాట. సో ఆ తర్వాత మనకి ఏం చేశారంటే ఇలా కాదని చెప్పి మనకి ఐడిఈస్ని కనిపెట్టారు. సో ఈ ఐడిఈస్ ఏంటంటే మనం టైప్ చేసేటప్పుడే, రాసేటప్పుడే మనకైనా మిస్టేక్స్ ఉన్నాయా, కలర్ఫుల్గా మనకు కనిపించి మనకైనా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ చెప్పి ఏమైనా ఇంపోర్ట్ చేసుకొని చాలా ఈజీగా కోడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో రేపు మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు అయితే ఎక్లిప్స్ వాడతారు, లేకపోతే ఇంటెలిజే వాడతారు. ఒకవేళ మన C# మీద వెళ్తుంది అనుకో, ఒకవేళ అది దెన్ దే విల్ యూజ్ లైక్ విజువల్ స్టూడియో 2022, మైక్రోసాఫ్ట్ 2022 అని ఉంటుంది అది, లేకపోతే జెట్ బ్రెయిన్స్, అలా రకరకాల టూల్స్ ఉన్నాయన్నమాట టు డూ దీస్ ఐడి. కానీ ఏదైనా సరే, ఏ ఐడి అయినా సరే బేసిక్ దాని మెయిన్ యూజేజ్ ఏంటంటే కోడ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఎక్లిప్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మీకు వర్క్ స్పేస్ కనిపిస్తుంది అనమాట.
అప్పుడు మీరు ఫైల్‌లోకెళ్తే పైన మెనూలోని ఫైల్, న్యూ, ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ జావా ప్రాజెక్ట్ అండ్ మావెన్ ప్రాజెక్ట్. సో, జావా ప్రాజెక్ట్‌కని, మేవన్ ప్రాజెక్ట్‌కి తేడా ఏంటి అనేసంటే, ఇప్పుడు మనకి జావా ప్రాజెక్ట్‌లో ఏమైద్దంట, ఇక్కడ మనకు ఓన్లీ ఒక సోర్స్ ఫోల్డర్, ఎస్ఆర్‌సి ఫోల్డర్ కనిపిస్తుందా? ఈ ఒక్క ఫోల్డరే ఉంటదంట. అండ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ యాడ్ చేయాలనుకోండి, లైక్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి నేను సెలీనియం యాడ్ చేసుకోవాలన్నా, లేకపోతే రేపు ఏదైనా ఏపీఐ టెస్టింగ్ సంబంధించింది ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ మనం యాడ్ చేసుకోవాలి అంటే, సాఫ్ట్‌వేర్ యాడింగ్ అంటే ఇక్కడ మనం జావాలో వి కాల్ దెమ్ యాస్ జార్ ఫైల్స్ అనమాట. సో, ఇప్పుడు ఓకే. మీరు వీటిని ఎక్స్పాండ్ చేసి చూస్తే ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ జార్ కనిపిస్తుందా? జార్ ఐకాన్స్. సో, వీటన్నిటిని మనం జార్ ఫైల్స్ అని అంటామనమాట. సో, ఓకే. కోడ్ మొత్తాన్ని ఒక జార్‌లో స్టోర్ చేసుకుంటది. ఓకే. అంటే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసేసిన తర్వాత, ఇప్పుడు జావా తయారు చేసినప్పుడు వాళ్ళు అన్నిటిని ఇలా ఇలా సెపరేట్ జార్స్‌లో పెట్టుకున్నారనమాట. హ్మ్. సో, అలా సెలీనియం రాసినప్పుడు విత్ జావా సెలీనియంకి సంబంధించిన జార్స్ ఉంటాయి. అయితే ఓకే. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ ఏమైందంటే, ఓన్లీ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఈ వెర్షన్స్ అనేవి టైమ్ టు టైమ్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో, మారిపోతున్నప్పుడు దీనిలో మనం అసలు యాడ్ చేసుకోవాలంటే మనంతట మనమే దాని సాఫ్ట్‌వేర్‌ని డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీ టైమ్ దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బిల్డ్ పాత్‌లోకెళ్తే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్ మీదకెళ్తే కాన్ఫిగర్ బిల్డ్ పాత్‌లోకెళ్ళి ఇక్కడ మనం లైబ్రరీస్ మనమే యాడ్ చేసుకోవాల్సి వచ్చేదన్నమాట. సో, ఇలా వర్షన్ మారినప్పుడల్లా చేయడం చాలా కష్టం కదా! సో, అందుకని దెన్ వీ హావ్ మూవ్డ్ ఇంటూ మావెన్ ప్రాజెక్ట్. అంటే లైక్ మావెన్ అయినా వాడతారు. కొంతమంది గ్రాడిల్ అయినా వాడతారు. కానీ ఏది వాడినా సరే ఏంటంటే మనకి మావెన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఎలా ఉంటది అనేసంటే, ఒక మెయిన్ ఫోల్డర్, ఒక టెస్ట్ ఫోల్డర్ ఉంటది. సో, మెయిన్ ఫోల్డర్‌లో జనరల్‌గా లైక్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కోడ్ రాసుకుంటారు డెవలపర్స్. అండ్ టెస్ట్ ఫోల్డర్‌లో వచ్చేసి మన టెస్ట్ కేసెస్‌కి సంబంధించిన కోడ్ ఉంటదనమాట. లైక్ వాటెవర్ వి రైట్ ఇన్ ఆటోమేషన్ విల్ బి ఇన్ టెస్ట్ ఫోల్డర్ జనరల్‌గా. అండ్ ఇక్కడ మనకొక ఫైల్ కనిపిస్తది కాల్డ్ యాస్ pom.xml ఫైల్. ఓకే. సో, దీనిలో ఇంకా ఎక్స్‌ట్రా ఫోల్డర్స్ ఉన్నాయి. నేను యాడ్ చేసుకున్నాయి. అయి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్ఆర్‌సి మెయిన్ ఫోల్డర్, ఎస్ఆర్‌సి టెస్ట్ ఫోల్డర్, జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అంటే జావా. జావాకి సంబంధించిన కోడ్ అంతా ఎక్కడుంటది? ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీలో ఉంటది. ఓకే. మనం ఏ వర్షన్ ఆఫ్ జావా మనం మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నామో అది మనకి ఇక్కడ కనిపిస్తదనమాట. మనం యాడ్ చేసుకున్నప్పుడు. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా! pom.xml ఫైల్. సో, ఈ pom.xml ఫైల్‌ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు డిపెండెన్సీస్ అని కనిపిస్తదనమాట. సో, ఈ డిపెండెన్సీస్ లోపల మనం ఈ డిపెండెన్సీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చూపిస్తాను తర్వాత. ఈ డిపెండెన్సీని యాడ్ చేస్తే దానికి సంబంధించిన కోడ్ అంతా ఆటోమేటిక్‌గా అదే డౌన్లోడ్ చేసేసిద్దనమాట. ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ పేస్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన జార్స్ అన్నీ డౌన్లోడ్ చేస్తది. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలీనియంకి సంబంధించి 1, 2, 3 అలా ఒక 10, 15 జార్ ఫైల్స్ ఉన్నాయి కదా! వీటిని నేను మామూలు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి నేను ఈ 10ని ఇండివిడ్యువల్‌గా డౌన్లోడ్ చేసుకొని నేను ఇందులో పెట్టుకోవాలనుకో, చాలా కష్టం కదా! వర్షన్ మారినప్పుడల్లా. ఇవాళ ఇది 4.2 ఉంది. రేపు ఇది 4.5 అయిపోవచ్చు. 10 అయిపోవచ్చు. సో, అప్పుడు మనం మళ్ళీ ఇండివిడ్యువల్‌గా చేయడం కష్టం కాబట్టి వీ హావ్ చూజన్ మావెన్. ఓకే. సో, ఓకే. ముందు మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. దెన్ మనం క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. సో, క్లాస్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసే స్టెప్స్ ఏంటంటే, ఫైల్‌లోకెళ్ళాలి మీరు. న్యూ, ప్రాజెక్ట్, మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. అగైన్ నెక్స్ట్. ఇక్కడ మీకు క్యాటలాగ్ అని కనిపిస్తదనమాట. ఈ క్యాటలాగ్ లోపల మీకు ఆల్ క్యాటలాగ్స్ అని ఉంటుంది బై డిఫాల్ట్. మీరు దాన్ని ఇంటర్నల్‌గా మారిస్తే మీకు ఇక్కడ మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ 1.1 అని ఒకటి కనిపిస్తది. 1.1 అయినా అవ్వచ్చు, 1.4 అయినా అవ్వచ్చు. దట్ డజంట్ మ్యాటర్. బట్ ఇక్కడ మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ ఇది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయిపోయిద్దనమాట మీరు దీన్ని ఇంటర్నల్‌గా మార్చగానే. బట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అది మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అని ఉందా లేదా అని. ఈ మోడల్‌ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనల్ని గ్రూప్ ఐడీ అండ్ ఆర్టిఫాక్ట్ ఐడీ అని అడుగుతది.
సో, గ్రూప్ అంటే లైక్ ఒక కామన్ కంపెనీ పేరులాగా అనుకోండి. హ్మ్. ఆర్టిఫాక్ట్ ఐడి అంటే అందులో ఉండే చిన్న చిన్న లైక్ సబ్ ప్రాజెక్ట్స్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము టెక్ అని ఇచ్చాను. సో, ఇందులో ఏంటంటే స్పేసెస్ని యాక్సెప్ట్ చేయదు. ఇచ్చేటప్పుడు నో స్పేసెస్. ఓకే. అండ్ ట్రై టు రైట్ జావాలో మనం ఏంటంటే వి ఫాలో సంథింగ్ కాల్డ్ అస్ క్యామెల్ కేసింగ్ అనమాట. క్యామెల్ కేసింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ ఎప్పుడు స్మాల్ లెటర్ ఉంటుంది, సెకండ్ వర్డ్ నుండి వచ్చే ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సెలీనియం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్డ్ ఇన్ టెక్నాలజీ అని రాస్తున్నాను అనుకో, టీ క్యాపిటల్ ఉండాలి. దీని తర్వాత నేను మళ్ళీ ఇంకేదో వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యాడ్ చేస్తున్నాను అనుకో, ఆ నెక్స్ట్ లెటర్లో టీ క్యాపిటల్ ఉండాలి. దిస్ ఓకే. మేక్స్ ఇట్ మోర్ రీడబుల్. ఇప్పుడు మొత్తం ఇది స్మాల్గా ఉందనుకో, ఇలాగా మనకి డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. పోనీ మనం స్పేస్ యాడ్ చేయడానికి ఇది స్పేస్ అలవ్ చేయదు. సో అందుకని వీల్ యూజ్ ఐదర్ క్యామెల్ కేసింగ్ ఆర్ ఎల్స్ అండర్ స్కోర్తో అయినా సపరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, బట్ మనకి నెక్స్ట్ మెథడ్స్ రాసేటప్పుడు వాటన్నిటికీ కొంచెం బాగా అందరూ వాడేది క్యామెల్ కేసింగ్. సో వీ విల్ స్టిక్ నేర్చుకునేటప్పుడే మనము క్యామెల్ కేసింగ్ ద్వారా నేర్చుకుందాం, అలవాటు అయిపోతుంది కాబట్టి. హ్మ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ గ్రూప్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ అలానే ఆర్టిఫాక్ట్ ఐడి. ఆర్టిఫాక్ట్ ఐడి దగ్గర ఏదైతే ఇస్తామో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, నేమ్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత. నేనేం కొత్తది నా దానిలో క్రియేట్ చేయట్లేదు, ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ దాన్ని చేస్తాను, బట్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇలా గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి ఇచ్చిన ఫినిష్ కొడితే మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయి ఎస్ఆర్సి మెయిన్ ఫోల్డర్, ఎస్ఆర్సి టెస్ట్ ఫోల్డర్, pom.xml ఫైల్ ఉంటుంది అనమాట. జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ మావెన్ డిపెండెన్సీస్. అయితే బై డిఫాల్ట్ మీరు క్రియేట్ చేసినప్పుడు జావా ఇక్కడ వర్జన్ మీరు సిస్టంలో ఇన్స్టాల్ చేసిన వర్జన్ కనిపించకపోవచ్చు. ఇక్కడ 1.5 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళి లైబ్రరీస్లో ఇది 1.5 అని కనిపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది దానికి సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టాలి. ఆ జావా లైబ్రరీని రిమూవ్ కొట్టి యాడ్ లైబ్రరీ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ నెక్స్ట్, అండ్ ఇక్కడ వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ ఇక్కడ మనకు కనిపిస్తుంది వర్జన్. ఒకవేళ ఇక్కడ వర్జన్ కనిపించకపోయినా ఇట్స్ ఫైన్, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ అని సెలెక్ట్ చేయండి, ఫినిష్ కొట్టండి. కొట్టిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ అప్లై మాత్రమే. దెన్ గో టు జావా కంపైలర్, అండ్ ఈ కంపైలర్ ఎప్పుడు 1.8లో ఉండాలన్నమాట. ఎందుకు 1.8 అనేసి అంటే జావాలో రివల్యూషన్ జరిగింది ఎప్పుడు అంటే జావా 8th వర్జన్ నుండి జరిగింది. 8th వర్జన్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ వర్జన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏమంటారంటే మీకు ఫ్రీక్వెంట్గా వినే వర్డ్స్ జేడీకే, జేఆర్ఈ అని వింటారు అనమాట. సో ఇప్పుడు మీరు ఇందాక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లైక్ జావా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ జేడీకే అని కనిపిస్తుంది. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. సో ఆ కిట్లో ఏముండిద్దంట, సిస్టమ్ యొక్క కోడ్, ఆ డయాగ్రామ్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వీఆర్ డౌన్లోడింగ్ ఏ డెవలప్మెంట్ కిట్. జావా మొత్తాన్ని రన్ చేయడానికి మనం ఉండే సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ కిట్ అంటాం అనమాట. సో ఈ డెవలప్మెంట్ కిట్ లోపల మనకు ఒక జేఆర్ఈ అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే కోడ్ రన్ చేయడం కోసం మనకి ఏమేం కావాలో అది ఉంటుంది అనమాట ఇందులోని. అండ్ ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లోపల మనకు ఒక మెషిన్ ఉండిద్దంట, దాన్ని ఏమంటాం మనం జేవిఎం అని అంటాము. సో ఈ జేవిఎం ఏం చేస్తుందంట, మనం ఏదైతే జావా కోడ్ రాసామో రాసిన తర్వాత ముందు దానిలో మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం వీ హ్యావ్ టు కంపైల్ ఇట్. జావాని కంపైల్ చేస్తాము. కంపైల్ చేసినప్పుడు మనకు రాసిన కోడ్లో ఏ మిస్టేక్స్ లేవనుకో, అప్పుడు మనము
రన్ చేసినప్పుడు ఈ జేవిఎం అంటే వర్చువల్ మెషిన్, జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంట, మనం రాసుకున్న కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందంట. ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సో ఇదివరకు కాలంలో ఏం చేసేవాళ్ళంటే లైక్ ఇలాంటి ఐడీస్ ఇంత క్లౌడ్ ఇదంతా లేనప్పుడు, ఇప్పుడు నా సిస్టంలో రాసుకున్న కోడ్ మళ్ళీ మీ సిస్టంలో కంపైల్ చేసి మళ్ళీ మనము లైక్ ఇప్పుడు నాది విండోస్ అనుకోండి, మీది మ్యాక్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ విండోస్లో రాశాను, అదే కోడ్ మీ దానిలో వర్క్ అవ్వదు. ఓకే, వర్క్ అవ్వకపోయేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు కంపైల్డ్ కోడ్, లైక్ ఫస్ట్ కోడ్ని కంపైల్ చేసిన తర్వాత ఆ కంపైల్డ్ కోడ్ అయితే ఏ మెషిన్లో అయినా సరే వర్క్ చేసేలాగా. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మనం కంపైల్డ్ కోడ్ని మనం ఎక్కడ ఏ ఎన్విరాన్మెంట్లో రన్ చేసినా, ఏ ఓఎస్లో రన్ చేసినా కూడా ఇట్ విల్ వర్క్ అనమాట. సో ఇదివరకు ఇంత ఆర్కిటెక్చరు ఇదంతా మనం తెలుసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఫర్ టెస్టింగ్ పర్పస్ ఎస్పెషల్లీ మీకు ఇదంతా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దట్ జేడీకి ఈజ్ ది సాఫ్ట్వేర్ అండ్ మనం రాసే కోడ్ అంతా ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. సో అందుకనే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అని ఉందంటే జావా రన్ అవ్వడానికి కోసం మనకి ఏవైతే సాఫ్ట్వేర్ కావాలో అది మొత్తం ఈ రన్ టైమ్ లైబ్రరీలో ఉంటుంది అనమాట. అది బై డిఫాల్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది. కానీ ది థింగ్ ఇస్ 1.8 నుండి చాలా కొత్త ఫీచర్స్ యాడ్ అయినాయి జావాలోని. లైక్ స్ట్రీమ్ ఫంక్షన్స్ అని. మీరు ఎప్పుడైనా కోర్ జావా, అడ్వాన్స్ జావా అని విన్నారా? సో కోర్ జావా అంటే లైక్ 1.8 వర్జన్ కన్నా ముందు ఉన్న వాటన్నిటిని వి కాల్ ఇట్ యాజ్ లైక్ కోర్ జావా కాన్సెప్ట్స్. 1.8 తర్వాత రివల్యూషన్ వచ్చిన తర్వాత ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని వి కాల్ ఇట్ యాజ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఎందుకు అంటే అందులో ఆ డేటాబేస్ నుండి వచ్చిన వాల్యూస్ని ఫిల్టర్ చేసే క్యాపబిలిటీ కానీ, కాంప్లెక్స్ ఆపరేషన్స్ని సింపుల్గా ఒక లైన్ ఆఫ్ కోడ్లో రాసే ఆప్షన్స్ కానీ చాలా ఎక్కువ పెరిగినాయి 1.8 తర్వాత. సో అందుకని విల్ మేక్ ష్యూర్ దట్ మనం వాడే వర్జన్ మినిమం 1.8 ఉండాలి. 1.8 కన్నా పైన ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఫర్ టెస్టింగ్ పర్స్పెక్టివ్ 1.8 ఉండాలన్నమాట. సో ఇక్కడ 1.8 సెలెక్ట్ చేసి అప్పుడు అప్లై అండ్ క్లోజ్ కొట్టాలి. మీరు కొడితే అప్పుడు మీకు లైక్ ప్రాజెక్ట్ ఈస్ రెడీ టు యూస్. సో ఇప్పుడు మనం జస్ట్ జావా బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి pom.xml ఫైల్ జోలికి అప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాజ్ వీఆర్ నాట్ మనకేం సాఫ్ట్వేర్స్ అక్కర్లేదు. వీ డోంట్ రిక్వైర్ ఎనీ సాఫ్ట్వేర్స్ బికాజ్ మనము ఆల్రెడీ జావా దాన్ని యాడ్ చేసేసుకున్నాం ప్రస్తుతానికి. ఓకే, ఫ్యూచర్లో మనం ఏమేమి యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను తర్వాత. సో నా ఒక ప్రాజెక్ట్ని మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే జస్ట్ లైక్ ఏ ఫోల్డర్. ఇందాక మనం మావెన్ ఫోల్డర్, జావా ఫోల్డర్ ఎలా చూసాము, లైక్ ఇది కామన్ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ఆల్ అవర్ కోడ్ అనమాట. సో ఇట్స్ లైక్ అన్ ఆర్గనైజింగ్ ఫోల్డర్ అనుకోండి. సో ఇప్పుడు దీనిలో ఈ ఆర్గనైజింగ్ ఫోల్డర్లో మనకి మెయిన్ ఫోల్డర్, టెస్ట్ ఫోల్డర్ ఉన్నాయి కదా. సో వీటిని ఒక 2 రూమ్స్లో అనుకోండి. ఇది ప్రాజెక్ట్ ఒక ఇల్లు అయితే ఈ ఎస్ఆర్సి మెయిన్ ఒక రూమ్, ఎస్ఆర్సి టెస్ట్ ఇంకో రూమ్ అని అనుకోండి. సో ఇప్పుడు దీని లోపల ఒక రూమ్ లోపల కబోర్డ్స్ ఉంటాయి కదా. సో జనరల్లీ కబోర్డ్స్ మనకి ఎందుకు హెల్ప్ చేస్తాయి? వై డు వీ నీడ్ కబోర్డ్స్? స్టోర్ అండ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, లైక్ ఆల్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ తీసుకుందాం. కిచెన్లో ఉన్న కబోర్డ్లో వెజల్స్ ఉండే కబోర్డ్ సెపరేట్ ఉంటుంది, స్పైసెస్ ఉండే కబోర్డ్ సెపరేట్ ఉండిద్ది కదా. సో అంటే ఏంటి, ఇప్పుడు వెజల్స్ ఉన్న కబోర్డ్లో ఓన్లీ వెజల్స్ టైప్ ఆఫ్ థింగ్స్నే మనం స్టోర్ చేసుకుంటాము. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనము వి కాల్ ఇట్ యాజ్ ప్యాకేజెస్ అనమాట. సో ఒక ప్యాకేజ్ లోపల సిమిలర్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాలిక్యులేషన్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇక్కడ న్యూ రైట్ క్లిక్ చేయాలి, ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఇక్కడ క్యాల్కులేటర్ అని ఇస్తున్నాను అనుకోండి. సో ప్యాకేజ్ ఐకాన్ ఏమో ఇలా రెక్టాంగిల్ బ్లాక్స్లో ఇలా 4 బ్లాక్స్ ఉండిద్ది కదా, ఇది క్యాలిక్యులేటర్ ఐకాన్ అనమాట. ఇదేమో ఫోల్డర్. ఓకే, సో ఈ రెక్టాంగిల్ బాక్సెస్ ఉన్న దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ లోపల మన క్లాసెస్ పెట్టుకోవాలన్నమాట. సో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీని లోపల రాసే క్లాసెస్ అన్నీ దేనికి సంబంధించినవి ఉండాలంట, ద కోడ్ రిలేటెడ్ టు క్యాల్కులేటర్.
సో రేపు నేను ఎప్పుడైనా క్యాలిక్యులేటర్కి సంబంధించిన కోడ్ అంతా ఎక్కడుంది అంటే ఐ జస్ట్ డైరెక్ట్లీ కమ్ ఇన్ టు దిస్ ప్యాకేజ్ అండ్ సి ఏమేమి క్లాసెస్ ఉన్నాయి అని అనేసి. ఓకే, సో ఇప్పుడు ఒక ప్యాకేజ్ లోపల మనకు ఒక క్లాస్ ఉంటుంది. సో క్లాస్ అనే వర్డ్ మీరు లైక్ సి నేర్చుకునేటప్పుడు లైక్ బీటెక్లో అలా చాలాసార్లు వినుంటారు. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాక్స్, ఏ కంటైనర్ అనుకోండి, లైక్ వేర్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ఆల్ యువర్ కోడ్ అనమాట. సో జావా మెయిన్గా క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద డిఫైన్ అయ్యి తయారు చేశారు. ఓకేనా, ఊప్స్ కాన్సెప్ట్ అంటే అది ఏంటో మనం నెక్స్ట్ చూస్తాం క్లాసెస్లోని, వరి అవ్వద్దు. బట్ వాట్ ఈజ్ క్లాస్ అండ్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, వీటి డిఫరెన్స్ మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ఒక క్లాస్ అంటే నథింగ్ బట్ ఒక లైక్ ఓవరాల్ ఒక కంటైనర్ లాగా అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లాగా, లేకపోతే టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కార్. ఓకే, ఒక కార్ ఒక క్లాస్ అనుకుందాం అనుకోండి. అందులో మనకి ఉండే స్టీరింగ్, సీట్స్, గ్లాస్, విండోస్ ఇవన్నీ దాని యొక్క యాట్రిబ్యూట్స్, అంటే దానిలో ఉండే ఒక థింగ్స్ మాత్రమే. అండ్ ఆ థింగ్స్ని యూజ్ చేసుకొని మనం ఏమైతే చేస్తున్నామో వాటిని మనం వి కాల్ దెమ్ యాజ్ ఫంక్షనాలిటీ. లైక్ ఇప్పుడు కార్ లైక్ ప్రెసింగ్ ద హార్న్ ఆర్ ప్రెసింగ్ ద యాక్సిలేటర్, ఓకే, స్పీడ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, లైట్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆల్ దీస్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద కార్. సో ఒక క్లాస్లో వీ విల్ హ్యావ్ బోత్ అట్రిబ్యూట్స్ అండ్ ఎ ఫంక్షనాలిటీ. ఓకే, కానీ ఇప్పుడు మన దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి, దాని నుండి మనం ఒక యాక్షన్ చేస్తున్నాము, కానీ ఈ రెండింటిని మనం రియల్ టైంలో చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. అదే మనకి కోడింగ్ పర్స్పెక్టివ్లో వచ్చేసరికి మనకి ఏం కావాలి, మెమరీ కావాలి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ మహేష్ అని ఇచ్చాను అనుకో, ఈ నేమ్ ఈక్వల్ టు మహేష్ని నేను ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేయడం కోసం నాకు ఒక మెమరీ కావాలి కదా. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ యువర్ నేమ్ ఆర్ నేను ఇక హాయ్ చెప్పాలని నేను ఒక మెథడ్ రాసుకున్నాను, హాయ్ మహేష్ అని రావాలని. సో అప్పుడు నేను అది ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా నాకు ఒక మెమరీ కావాలి కదా. సో ఆ మెమరీని వి టర్మ్ ఇట్ లైక్ ఎలకేట్ చేయడం కోసం బేసిక్గా మనం ఆబ్జెక్ట్ అనే దాన్ని వాడతామన్నమాట. సో లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో చూస్తే మీరు ఇక్కడ ఏమంటున్నాడు, వెహికల్ అనేది ఒక క్లాస్ విచ్ కంటైన్స్ బోత్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్, బట్ దోస్ ఫంక్షన్స్ ఆర్ కామన్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఇది రోడ్ నడుస్తుంది, ఇది రోడ్ మీద నడుస్తుంది, ఇది రోడ్ మీద నడుస్తుంది. ఓకే, దీని ఫంక్షనాలిటీస్ అన్నీ సేమే, కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానం డిఫరెంట్ కదా. సో class is nothing but class contains attributes and functions. Attributes అంటే నథింగ్ బట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకుందాము, క్యాలిక్యులేటర్లో నేను ఇప్పుడు ఎడిషన్కి ఒక క్లాస్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఎడిషన్ చేయాలంటే నాకు మినిమం 2 నెంబర్స్ కావాలి కదా. ఆ ఉన్న 2 నెంబర్స్ ఆర్ మై అట్రిబ్యూట్స్, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 జస్ట్ అవి నా అట్రిబ్యూట్స్. కానీ నేను వాటిని యూజ్ చేసుకొని నేను చేసే ఎడిషన్ ఆపరేషన్ ఏదైతే ఉందో దట్ బికమ్స్ మై ఫంక్షనాలిటీ. అర్థమవుతుందా అసలు? అవుతుంది. సో మీకు ఇంత డెప్త్గా లైక్ వీటి మీనింగ్స్ ఇంతలాగా లైక్ కంప్లీట్ 100% గుర్తుండాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, దానిలో మెథడ్ ఎలా రాస్తాం, అట్రిబ్యూట్స్ ఏంటి, అది అర్థమైతే నేను చాలు అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇది బ్లాంక్గా ఉంది కదా, సో దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ క్లిక్ చేయాలి. క్లాస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో క్లాస్ ఇక్కడ జావా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ జావా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ది బేసిక్ 2 టిప్స్ ఏంటంటే, ఒకటి దాని సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి, 2 ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు చేయకపోతే దెన్ మర్చిపోతాం మనము. ఓకే, దీనికి ఏమీ లైక్ గొప్ప విద్య ఉండదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా రోజు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అంతే. సో సింటాక్స్లు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటలే ఉండాలి.
ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ స్మాల్ ఇచ్చేసాను అనుకోండి, మీకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది పైన. టైప్ నేమ్ ఈస్ డిస్కరేజ్డ్ బై కన్వెన్షన్. జావా టైప్ నేమ్స్ యూజువల్లీ స్టార్ట్ విత్ అన్ అప్పర్ కేస్ లెటర్. సో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా అప్పర్ కేసే ఉండాలి. సో నేను ఏదో ఒక నేమ్ రాసుకున్న తర్వాత ప్రస్తుతానికి ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఒకటి ఉంటుంది, దాని చెక్ బాక్స్ చెక్ చేసి ఫినిష్ కొట్టండి. కొడితే ఆటోమేటిక్గా మీకు ఇలాగ ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఇక్కడ ఏముందంటే ప్యాకేజ్ స్పేస్ అది ఎక్కడిది. సో ఇప్పుడు మనకి మన ఇంటి నేమ్ ఎలానో మన సర్ నేమ్స్ ఇన్ ద సిమిలర్ వే ప్రతి క్లాస్కి అది ఏ ప్యాకేజ్కి బిలాంగ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇది ఐడి కాబట్టి మనం క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా అయిపోయింది. ఎప్పుడైనా మనం మాన్యువల్గా ఒక ఫైల్లో రాయాలి పరిస్థితి రాదు, బట్ రాయాల్సి వస్తే ఫస్ట్ లైన్ షుడ్ బి యువర్ ప్యాకేజ్ నేమ్, ప్యాకేజ్ స్పేస్ ఈ ప్యాకేజ్ పేరు ఏదైతే ఉందో అది ఇచ్చి సెమీకాలన్. సో ఏవైనా స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, స్టేట్మెంట్ అంటే లైక్ డిక్లరేషన్లు కానీ ఏదైనా జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్ రాస్తున్నప్పుడు మనకి జావాలో ప్రతి లైన్ బిలాంగ్స్ విత్ సెమీకాలన్. అదే మనం ఏదైనా ఒక బ్లాక్ని డిఫైన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం కర్లీ బ్రేసెస్ వాడతాం అన్నమాట. సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా అది క్లోజ్ అవ్వాలి. సో ఇది ఐడి కాబట్టి ఆటోమేటిక్గా మనం రాసేటప్పుడు అదే క్లోజ్ చేసేస్తుంది అనమాట. మనం ఎంటర్ కొట్టగానే అదే క్లోజ్ చేస్తుంది. సో ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా క్లాస్ క్రియేట్ అయినప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే పబ్లిక్ క్లాస్ నేమ్, మనం క్లాస్ నేమ్ ఏది ఇచ్చామో అదే నేమ్తో ఈ ఫైల్ క్రియేట్ అయింది. సో జావాలో ఏంటి, క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ద ఫైల్ నేమ్. ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉండాలన్నమాట. అండ్ మన రాసే కోడ్ అంతా కూడా ఈ క్లాస్ లోపలే ఉంటుంది అనమాట. అంటే ఈ కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ నుండి ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఎంత రాసుకున్నా సరే కోడ్ మనము దీని లోపలే రాయాలి. అందుకనే క్లాస్ ఈజ్ అ కంటైనర్ అని అంటాం. అంటే ఇట్ కంటైన్స్ ద కోడ్ అనమాట. క్లాస్ లోపలే కోడ్ ఉంటుంది, క్లాస్ బయట మనం రాయలేము, ఎర్రర్ వస్తుంది రాస్తే. ఓకే, సో విత్ ఇన్ క్లాస్లో కూడా మనము ఈ మెయిన్ లోపల రాస్తామన్నమాట. సో ఈ టర్మ్స్ అని ఇవాళ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉందా, ఈ లైన్ తర్వాత ఈ టు డూ ఆర్గ్స్ ఉందా. సో ఇప్పుడు మనం ఏదైనా కోడ్ కమెంట్ చేయాలనుకోండి, లైక్ ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు ఆ లైన్ అంటే అప్పుడు మనము 2 ఫ్రంట్ స్లాషెస్ ఇస్తాము అనమాట. సో గ్రీన్ కలర్ ఇస్ నథింగ్ బట్ టు ఇండికేట్ కమెంట్స్, అది ఎగ్జిక్యూట్ అవ్వదు అని మీనింగ్. సో అందరూ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా ఫస్ట్ దే విల్ స్టార్ట్ విత్ ప్రింట్ స్టేట్మెంట్, ఎలా ప్రింట్ చేయాలి ఏదైనా ఒక లైన్ని అని. మనం కూడా అది నేర్చుకుందాం. ఓకే, సో మీరు ఏం రాయాలంటే ఇక్కడ సిస్టమ్ ఎస్ క్యాపిటల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని రాసి రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. దీని లోపల డబల్ కోట్స్లో యూ కెన్ రైట్ ఎనీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఇది ఒక లైన్ కదా, ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఇట్ టు ప్రింట్ కదా. సో అందుకని ఇది షుడ్ ఎండ్ విత్ సెమీకాలన్. ఓకే, ఇవి మెథడ్స్ కదా, ఇవి ఒక బ్లాక్ లాగా డిఫైన్ చేస్తున్నాం. క్లాస్ లోపల రాయాలి, మెయిన్ లోపల రాయాలి. ఇలా ఎప్పుడైతే మనం ఒక బ్లాక్స్ని డిఫైన్ చేస్తున్నామో అది కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. అదర్ దాన్ దట్ ఎవ్రీ లైన్, ఎప్పుడు ఏ లైన్ రాసినా కూడా ఇట్ షుడ్ ఎండ్ విత్ సెమీకాలన్. సో ఇప్పుడు ఇది రాసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి ఫైల్. ఆల్వేస్ ఫైల్ రన్ చేసే ముందు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్ చేసి అయినా రన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా దానైనా క్లిక్ చేయొచ్చు. రన్ యాజ్ జావా అప్లికేషన్ అని రన్ చేశాను అనుకోండి. దెన్ ఇన్ కన్సోల్ ఇక్కడ కింద మీకు కన్సోల్ కనిపిస్తుంది. సో కన్సోల్లో మీకు అవుట్పుట్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఏదైతే రాసామో అది మనకి ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చింది అవుట్పుట్లోనే. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. కానీ జావాకి ఏంటంటే ఇప్పుడు పైథాన్లో వాటిలో ఏంటంటే మనం ఒక నెంబర్ రాయగానే అది నెంబర్ అని దానికి ముందే తెలిసిపోయింది. ఆటోమేటిక్గా అది అండర్స్టాండ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ పైథాన్లో ఉంది. లైక్ అది నెంబరా లేకపోతే స్ట్రింగా అలా అని. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ని డిఫైన్ చేయాలనుకోండి ఇన్ జావా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా
మనం ఇస్తున్నాము అనేది మనమే చెప్పాలన్నమాట. సో మనకి బేసిక్గా ఉన్న డేటా టైప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇంట్, డెసిమల్ నంబర్స్ లైక్ 1.234 అలా డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఫ్లోట్ ఆర్ డబుల్. And to store a character, single alphabetical or special character or whatever it might be, just a single character store chesukodaniki we have char. And group of characters, like more than one character, whether it might be String. special character like edaina gaani, then we call it Group. as a string. And ఒకవేళ మనము ట్రూ ఆర్ ఫాల్సా, జస్ట్ టు స్టోర్ ఓన్లీ టూ వాల్యూస్ లైక్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆ చెక్ చేసుకోవడానికి మనం స్టోర్ చేసుకునే ఆ డేటా టైప్ ఇస్ కాల్డ్ as బూలియన్. సో బూలియన్స్ ఓన్లీ స్టోర్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. Yes, sir. ఓకే. అండ్ ఇవి మనకి బేసిక్గా ఉన్న డేటా టైప్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడాలనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నంబర్ అనే వేరియబుల్లో 5 అని స్టోర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇది 5 అనే విషయం దీనికి అర్థం కావట్లేదు అన్నమాట. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమంటుంది, మనము ఇట్ కెనాట్ బి రిజాల్వ్ టు అ వేరియబుల్, దీని ముందు మనము అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో చెప్పాలి. సో ఇప్పుడు ఇది 5 అనేది ఒక నంబర్ కాబట్టి ఇట్ గోస్ ఇంట్ డేటా టైప్. సో అందుకని మనం ఇంట్ రాసి స్పేస్ దీన్ని వేరియబుల్ అని అంటాం అనమాట. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఎనీ వర్డ్ టు స్టోర్ ఎ వాల్యూ. సో జావాలో ఏమైందంటే వాల్యూస్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ స్టోర్ అయ్యింది. సో ఈక్వల్ టు ఉంది కదా, ఈ ఈక్వల్ టుని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉండిద్దంట, ఇట్ విల్ బీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. రైట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో 5 వచ్చి నెంబర్ అనే దానిలో స్టోర్ అవుతుంది. సో మనం ఇప్పుడు మ్యాథ్స్లో x = 5 y = 10 అని స్టోర్ చేసి నెక్స్ట్ ఎప్పుడైనా x + y చేస్తే మన అవుట్పుట్ ఏమని చెప్తాము, X + Y వస్తుంది అంటే 15 వస్తుంది. 15 అని చెప్తాం. బికాస్ x ప్లేస్లో 5ను ఊహించుకుంటున్నాము, y ప్లేస్లో 10ను ఊహించుకుంటున్నాము. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా. సో ఇప్పుడు నంబర్ అని నేను ఎప్పుడైనా ఇక్కడ నెక్స్ట్ NUM అని ఇక్కడ ఎక్కడైనా నమ్ని నేను కాల్ చేస్తుంటే దట్ మీన్స్ ఐఎమ్ కాలింగ్ ద వాల్యూ 5. ఓకే. సో ఇప్పుడు ఈ నెంబర్ని ప్రింట్ చేయాలనుకో system.out.println షార్ట్ కట్ ఏంటంటే sysout రాయాలి. రాసి కంట్రోల్ / కొడితే మీకు ఇలా స్టాండర్డ్ ప్రింట్అవుట్ అది ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నమ్మని రాశాను అనుకోండి దీని లోపల, ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమని ప్రింట్ అవ్వాలి, 5 అనేది ప్రింట్ అవుతుంది. బికాస్ ద 5 నమ్మని వేరియబుల్లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఓకే. సేమ్ దీనికి కూడా ఇంతేనా అక్క? దీనికి ఈ స్ట్రింగ్స్ క్యారెక్టర్స్ అవి తీసుకున్నా కానీ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయాలి. ఇప్పుడు రాద్దాం, వాటికి కూడా రాద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం డబుల్ రాస్తున్నాము. సో డబుల్ D = డబుల్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్. సో ఏదైనా ఒక పాయింటెడ్ వాల్యూస్ని ఇవ్వాలి. అండ్ ఇప్పుడు నేను చూడండి సెమీకాలన్ పెట్టకపోతే నాకు ఏమని వస్తుంది, ఎర్రర్ వస్తుంది కదా, ఇన్సర్ట్ సెమీకాలన్ టు కంప్లీట్. సో ఈ IDE వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మిస్టేక్స్ చేస్తే సజెస్ట్ చేస్తుంది ఏం మిస్టేక్ చేస్తున్నాం కరెక్ట్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు డబుల్ అయిపోయింది. ఫ్లోట్కి డబుల్కి తేడా ఏంటంటే ఫ్లోట్లో కొంచెం తక్కువ డెసిమల్ పాయింట్స్ వరకు అది స్టోర్ చేయగలిగింది అనమాట. సో అండ్ మనం రాసేటప్పుడు F అని ఇవ్వాలి లాస్ట్లోనే. మన వాల్యూ రాసుకున్న తర్వాత Fతో ఎండ్ చేయాలి. సో ఫ్లోట్ C లాంగ్వేజ్లో బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ మనం జావాలో వీ ఆల్వేస్ గో ఫర్ డబుల్ బికాజ్ అది ఎక్కువ రేంజ్ వరకు కూడా స్టోర్ చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు డబుల్కే ప్రిఫరెన్స్ ఇస్తాము ఫ్లోట్ కన్నా కూడా. అండ్ నెక్స్ట్ క్యార్. సో క్యార్ అంటే సింగిల్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అప్పుడే 1 hour అయిపోతుందా అంటే స్టార్ట్ చేసి ఇప్పుడు అవుతుంది ఇది. ఓకే. ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ అయిద్దా అది? అవుతుంది. క్లిక్ చేసి అవ్వదులే, జస్ట్ ఇక్కడ వరకు చేయండి, చేస్తే చాలు 10 minutesలో అయిపోయేది లైన్. సో క్యార్ CH = ఇప్పుడు మనము ఒక సింగిల్ క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సింగిల్ కోట్స్ లోపల మనం ఏదైనా ఒక క్యారెక్టరే ఇవ్వగలం అనమాట. ఇప్పుడు నేను దీని పక్కన
ఇప్పుడు 1 క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నాకేం ఎర్రర్ లేదు. అదే దీని లోపల నేను ఇంకో క్యారెక్టర్‌ని యాడ్ చేశాననుకో ఎర్రర్ వస్తుంది. ఓకే. స్పేస్ కూడా కౌంట్ తీసుకునిద్దా? స్పేస్ కూడా. ఏదైనా సరే. ఓన్లీ క్యార్‌లో సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఒక ఆహా! సింగిల్ టీ స్పేస్ లేకుండా అచ్చం ఆ! స్పేస్. స్పేస్ ఇవ్వచ్చు. ఏదైనా ఓకే. ఒకటి. స్పేస్ అయినా ఒక క్యారెక్టరే. పర్సెంటేజ్, క్యారెట్, డాలర్, ఆల్ నంబర్స్ ఏదైనా సరే ఒక క్యారెక్టరే అనమాట. సో, ఓకే. జనరల్‌గా బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగిద్దో నేను చెప్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు లేదా? బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ మనం రాసుకున్న ఎవ్రీ క్యారెక్టర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి ఆస్కీ క్యారెక్టర్స్ అని ఉంటాయన్నమాట. అంటే క్యూకి ఒక నంబర్ స్టోర్ చేసుకునిద్ది. ఈ బ్యాక్ ఎండ్‌లో జావా. సో, ఆ న క్యూకి ఏ నంబర్ అయితే అసోసియేట్ అయ్యి ఉందో ఆ నంబర్ ద్వారా అది అవుట్‌పుట్ ప్రింట్ చేస్తదనమాట. ఇప్పుడు నేను ఓకే. ఇక్కడ క్యూ పక్కన ఇంకోటి పెట్టేసాననుకోండి, దానికి ఆస్కీ క్యారెక్టర్ తెలీదు దానికి. హ్మ్. సో, అందుకని దానికి ఎర్రర్ చూపిస్తదనమాట. ప్రతి దానికి ఒక నంబర్ ఎనక బ్యాక్ ఎండ్‌లో ఒక నంబర్ స్టోర్ అయ్యి ఉండిద్దనమాట క్యారెక్టర్‌కి. హస్కీ. ఇప్పుడు జస్ట్ క్యారెక్టర్ ఒకటికి పైన ఐఫోన్ సింబల్స్ ఇవ్వాలా? కొటేషన్ సింగిల్ కోట్ కొటేషన్స్ అంటారు. ఇవ్వాలి. సింగిల్ కోట్ ఇవ్వాలి. అదే ఇందాక ఓకే. మీరిక్కడ గమనిస్తే మనం స్ట్రింగ్‌కి లైక్ మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం ఏమిచ్చాము? డబుల్ డబుల్ కోట్స్ ఇచ్చి. ఇచ్చాము. అండ్ మీరు ఇంకో విషయం గమనిస్తే మనం ఇయన్నీ కూడా స్మాల్ కేస్‌లో రాసాము. ఓకే. బికాజ్ ఇవన్నీ డేటా టైప్స్ మాత్రమే. బట్ కమింగ్ టు స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్ అనమాట. సో, క్లాస్ ఎప్పుడు గూడా ఎప్పుడైనా ఏ క్లాస్‌ని రిఫర్ చేస్తున్నా గూడా దానిలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనేది లెటర్‌తో క్యాపిటల్ స్టార్ట్ ఉంటది. అవుతుంది. సో, ఇక్కడ గమనిస్తే సిస్టమ్‌లో గూడా ఎస్ క్యాపిటల్ రాసాం. సో, ఇక్కడ కూడా మనం స్ట్రింగ్‌లో ఎస్ క్యాపిటల్. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లోపల మనం స్పెసిఫై చేయాలి. మనం ఏం ప్రింట్ చేద్దాం అని. సో, అందరూ రాసుకుంటారు. హలో వరల్డ్ కూడా రాద్దాం. సో, హలో వరల్డ్. అండ్ నెక్స్ట్ బూలియన్ మిగిలిపోయింది కదా! సో, బూలియన్‌లో కూడా ఏదైనా ఒక వాల్యూ దీనిలో ట్రూ కానీ, ఫాల్స్ కానీ ఆ రెండే స్టోర్ చేయగలుగుతాం అనమాట. అదర్ దాన్ ట్రూ ఆర్ ఫాల్స్ మీరు ఏదైనా స్టోర్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే. అంటే ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిజర్వ్ వర్డ్స్ అన్నమాట. అంతే కదా? రిజర్వ్డ్ వర్డ్స్ లైక్ వీటిని మనం కీవర్డ్స్ అంటాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏవైతే పింక్ కలర్‌లో కనిపిస్తున్నాయో వాటిని మనం కీవర్డ్స్ అని కూడా అనొచ్చు. ఓకే. ఓకే. దీనికి ఇప్పుడు మనం ఇన్ని ఇచ్చాం గదా! ప్రతి దానికి ఎండింగ్‌లో ఈ సింబల్స్ అయితే మెన్షన్ చేయాలి. లేదంటే రాదా? సెమీకోలన్ సెమీకోలన్ కంపల్సరీ. కంపల్సరీ స్టేట్మెంట్స్‌కి. ఆహా! ఓకే. అలవాటయిపోద్ది. ఒక 2 రోజులు రాసిన తర్వాత సెమీకోలన్ పెడదాం. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేయాలి కదా! సో, లెట్స్ హ్మ్. ప్రింట్ దెమ్ అవుట్. సో, ఇప్పుడు మీకు ఇక్కడ వార్నింగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ. ఈ వార్నింగ్ ఆ! అంటే నథింగ్ బట్ వీటిని మనం డిక్లేర్ చేసాం గానీ ఎక్కడ వాడలేదు కోడ్‌లో అని. సో, మీరు ఇక్కడ హోవర్ చేస్తే అది ఇక్కడ ఏమంటుంది? ద వాల్యూ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ డి ఈజ్ నాట్ యూజ్డ్. సో, అది ఎర్రర్ కాదు. అది జస్ట్ రాసింది గానీ అది మనం వాడలేదు. కానీ ఎందుకు చెప్తుందంటే అనవసరంగా మెమరీ వేస్ట్ చేస్తున్నాం కదా! ఓకే. అందుకని ఓకే. అది చెప్తుంది. దానివల్ల మనకేం నష్టం లేదు. బట్ లార్జర్ అప్లికేషన్స్ లైక్ పెద్ద అప్లికేషన్స్ తయారు చేస్తున్నప్పుడు ఎవ్రీ స్మాల్ అన్‌యూజ్డ్ వేరియబుల్ ఆల్సో కౌంట్స్ అనమాట. సో, మనకి ఇచ్చినయన్నీ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్స్ అన్నిటిని రాసుకుందాము. CHSTR B. సో, మనం ఏవైతే వాల్యూస్ వీటిలో స్టోర్ చేసామో అవి మనకు అవుట్‌పుట్‌లో కనిపిస్తాయి. అవునా? హ్మ్. సో, దిస్ ఈజ్ అబౌట్ డేటా టైప్స్. సో, ఓకే. గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇదంతా రాసేది మెయిన్ మెథడ్ లోపల. ఈ మెయిన్ మెథడ్ ఎక్కడుంది? క్లాస్ లోపల. హ్మ్. సో, ఇప్పుడు మనము ఈ వద్దులే ఇవాళే చెప్పను కన్ఫ్యూజ్ అవుతాను. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండిలే. మీరు అది ఇన్స్టాల్ చేసుకొని ఇది ప్రాక్టీస్ చేస్తే మనం రేపు కంటిన్యూ చేద్దాము. ఓకే. ఓకే. నేను ఎక్కువ చెప్పినా మళ్ళీ అర్థం కాకుండా పోతుంది మొత్తం. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అక్కడి వరకు అర్థమైంది. నాకు ఏంటంటే నాకు స్టార్టింగ్‌లో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో కొంచెం క్లారిటీ రాలే. ఇప్పుడు అదే వీడియో చూసి కొంచెం చూస్తాంలే గానీ, అదే జస్ట్ నాకు అక్కడ డౌట్సే ఉన్నాయి కొంచెము. అయంతా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవాల్సిందే. నేను ఇంకొకసారి ఇక్కడ చూపిస్తా లైక్ చెప్తాను. అప్పుడు మీరు హ్మ్. మర్చిపోకుండా లైక్ వీడియో చూసినప్పుడు ఇంకొంచెం బాగా అర్థమైద్ది. సో, ఫైల్‌లోకెళ్ళాలి, న్యూలోకెళ్ళాలి, ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మావెన్ ఎక్స్పాండ్ చేసుకుంటే మావెన్ ప్రాజెక్ట్ కనిపిస్తది. దాని మీద సెలెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. అగైన్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్‌గా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఇక్కడ 1.1 మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్. మావెన్ ఆర్కిటైప్స్ క్విక్ స్టార్ట్ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేయాలి. అది ఇంటర్నల్‌లోకి మార్చుకున్న తర్వాత డైరెక్ట్‌గా అదే డిఫాల్ట్‌గా వస్తది.
క్లిక్ ఓకే. ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏదైనా గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి ఇచ్చి ఫినిష్ కొట్టాలి. కొట్టిన తర్వాత మీరు ఏం గమనించాలి అనేసి అంటే ఇక్కడ జావా వర్షన్ 1.5 1.8 కన్నా తక్కువ ఉందా? సో ఓకే. 1.8 ఉన్నా పర్లేదు. 1.8 కన్నా తక్కువకి వచ్చింది అనుకోండి, లైక్ 1.5 అలా ఉందనుకోండి, అప్పుడు ఇమీడియట్లీ మీరు ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళి ఆ లైబ్రరీని ఏదైతే ఆ జేఆర్ఈ లైబ్రరీ ఉందో దాన్ని రిమూవ్ కొట్టేసి యాడ్ లైబ్రరీలో యూ నీడ్ టు యాడ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అగైన్. అప్పుడు మీకు ఇక్కడ వర్క్ స్పేస్ డిఫాల్ట్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేసి ఫినిష్, అప్లై. అప్లై అని క్లోజ్ కొట్టద్దు, ఓన్లీ అప్లై కొట్టండి, ఎందుకంటే మనం కంపైలర్ వర్షన్ కూడా చెక్ చేయాలి. సో కంపైలర్ వర్షన్లో ఇక్కడ ఒకవేళ 1.5 ఉంటే దాన్ని 1.8 మార్చి అప్లై అని క్లోజ్ కొట్టండి. కొట్టిన తర్వాత అంటే ఇప్పుడు జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ ఇప్పుడు మీరు 18 కంటే తక్కువ ఉండాలన్నారు. 1.8 నాన్న, ఇది 17 కదా. ఇప్పుడు ఓకే. 1.8, 1.9, 2, 3, 4 అలా ఇప్పుడు మనం జేడీకే 22 వరకు వచ్చేసాము. యాహ్! యాహ్! ఓకే, సో ఇది 1.8 చూడండి 1.8 ఓకే. 1.8 కంటే తక్కువ ఉంటే కంపల్సరీగా మార్చుకోవాలి. అండ్ అప్పుడు మీరు క్రియేట్ చేసినప్పుడు మెయిన్ ఫోల్డర్, టెస్ట్ ఫోల్డర్, మావెన్ డిపెండెన్సీస్, జేఆర్ఈ ఈ 4 కనిపిస్తాయి అండ్ ఈ pom.xml ఫైల్ కనిపిస్తుంది. సో అప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఒక ప్యాకేజెస్ కనిపిస్తాయి అనమాట. సో మీరు అట్లా ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేయాలి. ఓకే. ఈ మెయిన్ ఫోల్డర్లోని టెస్ట్ ఫోల్డర్ బై డిఫాల్ట్ అయిన ప్యాకేజెస్ ఉంటే వాటిని రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేసిన తర్వాత ఎంటీ ఫోల్డర్ మీద ఈ ఎస్ఆర్సి మెయిన్ ఎంటీ చేసిన తర్వాత అప్పుడు రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్. ఒక ఫోల్డర్లో ప్యాకేజ్లో క్లాస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ ప్యాకేజ్ ఇవ్వడానికి సింటాక్స్ ఏంటంటే ఐదర్ యూ హ్యావ్ టు గివ్ స్మాల్ లెటర్స్, లేకపోతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చినట్టు క్యామెల్ కేసింగ్ అయినా ఇవ్వాలి. సో కొన్ని కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే com కంపెనీ నేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్జెమినీ అనుకో, క్యాప్జెమినీ డాట్ ఇక్కడ మనకి మన ప్యాకేజ్ నేమ్ రాసుకోవాలన్నమాట. ఫినిష్. సో అలా క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఎంటీ ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఆ ప్యాకేజ్ లోపల మనం క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి క్లాస్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లాస్ ఇచ్చేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. సో స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. అండ్ ఒకవేళ సెకండ్ వర్డ్ ఉందనుకో, సెకండ్ వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చెక్ చేసి ఫినిష్ కొట్టాలి. చెక్ చేస్తే అప్పుడు మీకు ఇలా ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ట్రై చేయండి ఇది. అండ్ మీరు ఇద్దరు టెస్ట్ కేసెస్ రాయలేదు. నేను హోటల్ అప్లికేషన్ మీద రాశాను. గ్రూప్లో పెట్టండి. మీరు ఈ 2 టాస్క్లు కంప్లీట్ చేయాలి రేపు ఎట్టి పరిస్థితిలోని, లైక్ టెస్ట్ కేసెస్ రాయడం, దీన్ని ఇన్స్టాల్ చేయడం. ఓకే, ఎందుకంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తే అది మర్చిపోతారు.